హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో ఈవేళ స్పెషల్ అని చెప్పాను కదా, అది ఏంటో తెలుసా? ఈవేళ నా బర్త్డే అండి. సో మనం ఈవేళ 6వ శనివారం కదా, పూజ అయితే చేసేసుకున్నాను మార్నింగ్. అక్కడ నుంచి ఇలా చిన్న పని ఉంటే బయటకు వచ్చాము. ఇదిగో బయటకు వచ్చి ఏం చేస్తాం అనుకుంటున్నారు కదా, ఇదిగో కేక్ కేఫ్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న బేకరీ ఉంది. బేకరీ ఉంటే మా స్వాతి ఊరుకుంటుందా? అక్కడికి వెళ్ళి కేక్ తిందాం అంటే సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాము. వెళ్తే అక్కడిగో ఈ లావా కేక్ లాగా ఏదో ఉంది, 80 రూపీస్ అంట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. మా ఇంటి దగ్గర కూడా ఒక బేకరీ ఉంది, ఒక అయ్యంగర్ బేకరీ అనమాట, బెంగళూరు అయ్యంగర్ బేకరీ అంటారు కదా అది. వాళ్ళ దగ్గర అయితే కేక్స్ 40కి 50కి అలా ఉంటాయి పీసెస్. అయితే మా అమ్మగారు కూడా చేస్తా అన్నారు, కానీ ఈవేళ ఫాస్టింగ్ కదా, ఎందుకు చేసిన వేస్ట్ కదా. ఈవేళ రేపు కూడా నేను ఫాస్టింగే, రేపు సంకట చతుర్థి. సో ఎందుకు ఇంకా అలాంటప్పుడు చేసుకోవడం, 2 days ఆగి చేయమ్మా అన్నాను. అందుకని కేక్ అయితే ఏమీ చేసుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా చిన్న కేక్ తెచ్చుకుంటే కట్ చేసుకోవాలా ఏంటనే తర్వాత చూద్దామని అనుకున్నాం. సో పిల్లలకైతే ఇక ఇలా 2 పీసెస్ తీసుకున్నాం అనమాట, స్వాతి వచ్చింది కదా అని. అది నేను అదే అనుకున్నాను, నేను ఇక్కడ ఎందుకు కొనుక్కోవడం వేస్ట్, ఇంటి దగ్గర కొనుక్కుంటే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్కి వస్తాయని చెప్పి. కానీ అప్పటికే వెళ్ళి తీసేసుకున్నారు. ఓకే, ఎలా ఉందో స్వాతి తిని చెప్తుంది. చూడు టేస్ట్ ఎలా ఉందో. మొన్న అదే లావా కేకేనా? లోపల ఉందా లిక్విడ్ లాగా? చాక్లెట్ ఉందా? ఎందుకు బాగోదు? 80 రూపాయలు ఇచ్చాం కదా కేక్కి. సో అదే కేక్ మొన్న అయితే మా ఇంటి దగ్గర ఉన్న బేకరీలో 50 రూపీస్కి తీసుకున్నామండి. చూద్దాం, ఒకవేళ వీలైతే అక్కడ కూడా ఏమన్నా ఒక 2-3 పీసెస్ తీసుకుంటే, నిషు పిల్లలు ఉన్నారు కదా, ఈవినింగ్ ఏమన్నా తింటారు. లేదంటే ఒక చిన్నది ఒక 1/2 కిలో చిన్న కేక్ ఏమన్నా తీసుకోలేమో చూద్దాం. సరే, అయితే వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళాక కలుద్దాం. ఓకే, బాయ్. ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నాను. ఇదిగోండి మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు వచ్చాడు అనమాట. వీడు ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. ఇవాళ ఇలా వచ్చాడు అనమాట, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అలా ఇవాళ ఇలా వచ్చాడు. సో మా తమ్ముడు నా కోసం అని ఒక పెద్ద చాక్లెట్ పట్టుకొచ్చాడు. సరదాగా వీడియో క్యాప్చర్ చేద్దామని తీసుకున్నాను అనమాట. థ్యాంక్స్ రా. మా అమ్మగారు కూడా పట్టుకొచ్చారండి. ఇగో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టమని మా అమ్మగారు హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టి మరీను తీసుకొచ్చారనమాట. అమ్మ కేక్ చేసి పట్టుకొచ్చారు కదండి. అయితే దాని మీద ఎగ్లెస్ అని అనుకున్నాం కదా, అంత ఫ్లఫీగా రాలేదు కేక్ అయితే. అంటే ఫ్లఫీగా ఉంది కానీ గుల్లగా కనిపించలేదు అనమాట కట్ చేసిన తర్వాత. అదొక్కటే తప్ప కేక్ అయితే చాలా బాగుంది. ఎగ్లెస్ చేశారు కదా మమ్మీ, అది. సో సాత్వి ఏం చేసిందంటే దాని మీద క్రీమ్ స్ప్రెడ్ చేస్తానని చెప్పి, మమ్మీ దగ్గర క్రీమ్ ఉంది కొంచెం, ఆ క్రీమ్ పట్టుకొస్తే దానిలో కొంచెం హర్షీస్ అది కలిపి కేక్ అంతా స్ప్రెడ్ చేసింది అనమాట. దాన్ని కొంచెం డెకరేట్ చేసింది నీట్గా. అయితే మనం ఎప్పుడో కొన్న చాకో చిప్స్ ఒకటి, స్ప్రింకిల్స్ ఒకటి ఉన్నాయి, అవన్నీ వేసి కేక్ చేయించాలని ఎప్పటి నుంచో సాత్వి అనుకుంటుంది. అయితే అమ్మమ్మ కేక్ చేసినప్పుడు నేను దగ్గర నుండి వీడియో తీస్తాను అని, కాకపోతే సాత్వికి క్లాస్ ఉండడం వల్ల వీడియో తీసేటప్పుడు అవ్వలేదు. కానీ కేక్ కంప్లీట్ చేసి పట్టుకొచ్చిన తర్వాత ఈవినింగ్ సాత్వి దాన్ని ఇలాగా క్రీమ్ అది స్ప్రెడ్ చేసి, చుట్టూ హర్షీస్ అది వేసి, పైన కూడా చాకో చిప్స్, ఈ స్ప్రింకిల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసి, అంతేకాకుండా అదే రోజు తమ్ముడు ఇచ్చాడు కదా పెద్ద చాక్లెట్, దాన్ని కూడా ఏం చేసిందంటే గ్రేటర్ తోని కొంచెం గ్రేట్ చేసి దానిపైన అంతా జల్లిందనమాట. ఆ జల్లడం వల్ల ఏంటంటే కేక్ ఇంకా కొంచెం అందంగా కనిపించింది అనమాట. పైన ఇవంతా కొంచెం డిజైన్ గా, ఏంటంటే మనం బయట కొనుక్కు తెచ్చుకున్న దానిలాగా కనిపించింది ఆ లుక్ అంతాను. అదిగో ఇవన్నీ ఈ స్ప్రింకిల్స్, చాకో చిప్స్ అన్నీ కూడా ఈ స్విగ్గీలో ఎందులోనో తెప్పించిందండి. చాలా రోజులు అయింది. అది కేక్ చేసేటప్పుడు దానిలో వేసి చేద్దాము అని చెప్పి సాత్వి అనుకుంది అనమాట. సరే, ఇంకా లోపల ఎలాగా అవ్వలేదు, పైన అంతా స్ప్రింకిల్ చేసింది. చాలా బాగా అయితే చేసిందండి. ఏదో పిల్లలకి సరదా ఉంటది కదా, మనం కూడా ఇలాంటి వాటిలో పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో నేర్చుకున్నట్టు ఉంటది, వాళ్ళు ఏదో కొత్తగా ఇన్వెంట్ చేసినట్టు వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు.
సో అవన్నీ కూడా అలా నీట్గా స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. అదిగో చాకో చిప్స్ని కూడా దానిపైన అంతా నీట్గా చల్లి. ఇంతకీ మా పిల్లలు హ్యాపీ బర్త్డే అని రాయడం మర్చిపోయారండి కేక్ మీద. నాకు అసలు గుర్తు కూడా రాలేదు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అవును ఇంతకీ వాళ్ళు హ్యాపీ బర్త్డే రాశారా అని. ఏదో హడావుడిగా కేక్ తెచ్చుకున్నామా, కోసుకున్నామా, తినేసామా, అంటే ఈ పూజ ఒకటి ఉంది కదా, ఈ హడావుడి సరిపోయింది అనమాట. లేదంటే ఏదో ఒకలాగా అది కూడా చేసేద్దును మా సాత్వి. ఆ చాక్లెట్ అంతా కూడా దాని మీద అలా గ్రాటర్తో గ్రేట్ చేసింది కదా, అక్కడక్కడ అవి చాక్లెట్ లాగా పడింది కదా, భలే టేస్టీగా ఉందన్నమాట. మనం పీసెస్ కట్ చేసుకొని తినేటప్పుడు లోపల కేక్ స్వీట్ గానే ఉంటుంది, ఈ పైన క్రీమ్ కూడా ఏంటంటే ఇంకా కాస్త స్వీట్ గా మనకి బయట తెచ్చుకున్న కేక్ లాగా వచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఏదో పిల్లలు సరదా కదా, ఓ తెగ సంబడి పడిపోయాడు అనమాట. అదండి ఫైనల్ లుక్ కేక్ది. ఎంత బాగా కనిపిస్తుందో చూసారా, కలర్ఫుల్ గా. ఆ స్ప్రింకిల్స్ అన్ని మల్టీ కలర్ ఉన్నాయి కదా, అందుకని మంచి కలర్ఫుల్ లుక్ వచ్చింది అనమాట కేక్ మొత్తం. ఆ క్రీమ్ కోసమన్నా పిల్లలు సరదాగా తినేస్తుంటారు కదండి ఆ కేక్ పీసెస్. సో మీలో ఎంతమందికి ఈ కేక్ నచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూసారా ఎంత బాగుందో ఫైనల్ లుక్. చుట్టూ కూడా చాక్లెట్ స్ప్రెడ్ చేసింది. యాక్చువల్లీ మార్నింగ్ కేక్ వద్దన్నాను కదండి, ఈవేళ సాటర్డే ఒకటి ఫాస్టింగ్ ఒకటి ఎగ్ వేసి చేస్తాం కదా అని కేక్ వద్దన్నాను. మా మమ్మీ ఊరుకుంటుందా, ఎగ్లెస్ కేక్ చేసి పట్టుకొచ్చింది అనమాట. దాన్ని సాత్వి ఏమో ఈ క్రీమ్ అంతా వేసి డెకరేట్ చేసింది. సరే మనమేమో ఇదిగో ఈ ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నాము. ఇదిగో చాలా బాగుంది కదా, ఇదంతా చాక్లెట్ పౌడర్లా ఉంది, ఇవన్నీ చాకో చిప్స్లా ఉన్నాయి, చాలా బాగుంది. ఎలా ఉందో చూద్దాం. సరే ముందైతే ఈ కేక్ కట్ చేసేద్దాము. కేక్ కట్ చేసి మన నిషుగాడు ఏదో పెద్ద గిఫ్ట్ పట్టుకొచ్చాడు, అదేంటో కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే వదిన గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సాయి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వదిన గారు ఇంట్లో ఉన్నాను. మా తమ్ముడు అడిగి ఇది తినడానికి బౌల్స్ ఉండాలేమో అనుకుంటున్నాను. జాగ్రత్త అండి. అమ్మకి స్వాతి అందులో పడుతుంది. సాత్వి జాగ్రత్త పళ్ళు. నువ్వు పళ్ళు నొప్పి మీ బర్త్డే గిఫ్ట్. ఒకసారి ఆగునేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే. థ్యాంక్ యూ అత్తయ్య గారు. చల్లగా ఉంది చూడు. ఇప్పుడే హ్యాపీ బర్త్డే అత్త. థ్యాంక్ యూ నిషు. ఏముందిరా ఇందులో? నీ సర్ప్రైజ్ అత్త. సర్ప్రైజా? నాకేంటో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నువ్వేం తెచ్చావా. నాకు పనికొచ్చేదా పనికిరాందా? పనికొచ్చేది. శాండ్విచ్ మేకరా? అవును. వావ్ నిషు సూపర్. అది కూడా నిషు ఫేవరెట్ కలర్తో ర్యాపింగ్.
వావ్, శాండ్విచ్ మేకర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నిషు. వెల్కమ్ అత్త. మీరు బ్రెడ్ కాల్చుకున్నా అనుకున్నా సరే అందులో కాల్చుకో. ఓకే ఓకే, నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఇచ్చావు నిషు. థ్యాంక్ యూ నిషు. మా నిషు నాకు చాలా ఇష్టమైంది ఇచ్చాడండి. మిల్టన్ కంపెనీ శాండ్విచ్ మేకర్ ఇచ్చాడు. సరే అండి, కేక్ కటింగ్లు, గిఫ్ట్లు తీసుకోవడాలు, చూసుకోవడాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్స్ తినాలి. పూరి కూర అయితే చేశాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నానండి. నిషు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా సాత్వి డెకరేట్ చేసిన కేక్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, సో నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరైతే మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పండి. సరేనా అండి, ఇక్కడితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.